బాగుపడాలన్న దానికన్నా మోసపోతా ఉన్నాం మనం ఫ్రెండ్షిప్ వల్ల. ఎందుకంటే ఇప్పటికి నేను చాలా చూసా. హైదరాబాద్ వచ్చి ఒక 2.5 years అవుతుంది. నేను మంచి ఫ్రెండ్స్ ఒక్కరో ఇద్దరు ఉంటే దాదాపు నా ఫ్రెండ్ సర్కిల్ లో ఒక 100 to 200 members ఉంటారు. మంచి ఫ్రెండ్స్ ఒక 1 to 10 members ఉంటే మిగతా వాళ్ళందరూ వేస్ట్. ఎలా అంటే కొంతమంది ఉంటారు వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే మన దగ్గరకు వస్తారు. కొంతమంది ఉంటారు అరే ఇటు చెడిపోవద్దు, బాగుండాలి, ఇటు సెట్ అవ్వాలి అన్న థాట్ తో కొంతమంది ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళు మనల్ని తిడుతూ చెప్తారు. కానీ చెడిపోవాలి, ఎడిపోతే మనకెందుకు, మనకున్నది మనకు అవసరం ఉంది, ఇడు ఉన్నాడు మనతోని అని అనుకునే వాళ్ళు ఏమంటారు, అరే మామ నువ్వు ఏం చేసినా సరే, అరే మామ నువ్వు సూపర్ రా, హైలైట్ రా, కేక మామ అని అంటారు. ఇప్పుడు చాలా చూసానే ఇలాంటివి. ఓకే, సో నీ చెడు కోరుకున్న వాళ్ళే నీకు అదే చెప్తుంటారు, మంచి కోరిన వాళ్ళు తిడుతుంటారు అంట. నిజంగా బ్రో, అది మాత్రం అప్పుడెప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పాడు. కానీ మన మంచి కోరుకునే వాళ్ళు మనల్ని తిట్టైనా సరే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తారని చెప్పేసి అది నిజం. నేను కూడా నమ్మలేదు అది, ఏ లైట్ రా ఎవడున్నాడు ఇప్పుడు అట్లా అనుకున్నా. కానీ అది చాలా వరకు నిజం బ్రో. నేను ఈ 2.5 years లో నేను చాలా ఫేస్ చేసా ఫ్రెండ్స్ నుంచి. గొడవలు అయితే గానీ, నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు, మనీ ఉన్నప్పుడు ఒక విధంగా, మనీ లేనప్పుడు ఒక విధంగా మాట్లాడటం కానీ ఇలా చాలా చూసాను నేను. బట్ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అంతా అలాగే ఉంటారని నా థాట్. ఇది కరెక్ట్ బ్రో. ఆల్మోస్ట్ ఆల్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉండరు. ఒక 5% మాత్రమే ఉంటారు అలాగా. మిగతా 95% నేను చెప్పాను చూసారు ఎప్పుడు మోసం అని, అలానే ఉంటారు. అలాగే ఉంటారు 95%. 95 కూడా కాదు, 99% అలానే ఉన్నారు. ఓన్లీ 1% ఫ్రెండ్స్ మాత్రమే మంచిగా ఉన్నారు. సో సొసైటీలో ఇప్పటి వరకు ఇది తెలియకుండా బతుకుతున్నారా నాయన అన్నట్టుగా ఏదైనా విషయం ఉందంటే అది ఏదని చెప్తారు? ఇది తెలియకుండా బ్రతుకుతున్నారు అన్న విషయం అంటే ఏది లేదు. ఒక్కటే విషయం ఏంటంటే మనీ ఈజ్ అల్టిమేట్. కానీ మొత్తం డబ్బు ఉంటేనే మనిషి అన్నది మాత్రం అది తప్పు. ఇది తెలుసుకోకుండా బ్రతుకుతున్నారు అందరు. ప్రతిదీ డబ్బు వల్లే ప్రతిదీ డబ్బు వల్లే జరుగుతుంది అనేది నిజం, నేను కాదని చెప్పను. కానీ డబ్బే అన్నిటికీ సొల్యూషన్ అనేది తప్పది. ఈ సొసైటీ ఎట్లుందని అంటే డబ్బు కోసమే పరిగెడుతుంది. డబ్బు ఉంటేనే ఉంటుంది. ఎందుకు బ్రో, మన రిలేటివ్స్ ఉన్నారు, డబ్బు ఉంటే ఒక వాల్యూ ఇస్తారు, డబ్బు లేకపోతే ఒక వాల్యూ ఇస్తారు. అది వాళ్ళు తెలుసుకోలేని విషయం ఏంటంటే డబ్బు ఇంపార్టెంట్ కాదురా, మనిషి ఇంపార్టెంట్ అని చెప్పి తెలుసుకోలేకున్నారు. ఇది తెలుసుకోలేకుండా ఈ సొసైటీ పరిగెడతా ఉంది అంతే గుడ్డిగా. డబ్బు కోసమే పరిగెడతా ఉంది. సో ఎలా ఉంది ప్రెసెంట్ డేస్? లైక్ ఇప్పుడు హైదరాబాద్ లో లైఫ్ లీడ్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 15 to 20K శాలరీ ఏం సరిపోదు. అటువంటిది ఒక బ్యాచులర్ గా ఉండి హైదరాబాద్ లో లివింగ్ అంటే లైక్ బ్రతుకు తెరువు కోసం వచ్చిన సిచ్యువేషన్ ఎలా ఉంది? స్ట్రగ్లింగ్ లైఫ్ ఎలా ఉంది? నిజానికి చెప్పాలంటే బ్రో, బ్రతుకు తెరువు అరే మనం వర్క్ చేస్తేనే మనకి లైఫ్ ఉంటది, మనం తినగలుగుతాం అని అనుకునే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది అని అంటే, ఒక జాబ్ చేస్తాడు, ఆ జాబ్ లో 30కి శాలరీ వస్తుంది, 30 కానీ 1కి కానీ శాలరీ వస్తుంది. ఈఎంఐస్, రూమ్ రెంట్స్, కరెంట్ బిల్స్, ఫుడ్ కానీ, లేదా ఆడికి గర్ల్ ఫ్రెండ్ అంటే ఆడి గర్ల్ ఫ్రెండ్ కి షాపింగ్ కానీ, ఆడికి సెకండ్ డే 2 వచ్చేసరికి శాలరీ పడిన మరుసటి రోజుకి వచ్చేసరికి 0 బ్యాలెన్స్. తర్వాత నుంచి హాఫ్ మంత్ కాదు 1 month అంతా వాడు ఒక్క పూటనే తినుకుంటూ వర్క్ చేస్తూ ఉంటాడు. చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు. సో బ్యాచులర్ గా ఉండడం మనకి ఈజీ కాదంటారు? చాలా కష్టం బ్రో. నేను ఒక బ్యాచులరే కదా, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది అసలు ఊహించలేరు. ఇప్పుడు ఏమొస్తుంది బ్రో, ఒక 25K శాలరీ అనుకో. ఈ హైదరాబాద్ లో 25K అంటే హైలైట్. అది సీరియస్ గా చెప్తున్నా, 25K శాలరీ అంటే హైలైట్, అది బెటర్. కానీ 25K ఎక్కడ సరిపోతుంది బ్రో? మనం ఉంటాము, అరే మనం జాబ్ చేస్తున్నాం, ఇంకెన్ని రోజులు మనం ర్యాపిడోలు బుక్ చేసుకుంటాం, ఎన్ని రోజులు మెట్రోకి వెళ్తాం అని చెప్పేసి ఒక బైక్ తీసుకుంటాం. ఆ బైక్ ఈఎంఐ మంత్లీ 5,000 అనుకో. ఆ మంత్లీ 5,000 లో 25,000 వచ్చే శాలరీలో 5,000 అక్కడే వెళ్ళిపోతుంది. ఎంత లేదన్నా హాస్టల్ అయితే తీసుకుందాం, హాస్టల్లో 5,000 6,000 ఉంటుంది రెంట్, దానికి పే చేసుకోవాలి. తర్వాత ఇంట్లో వాళ్ళు కాల్ చేయకుండా ఉంటారా, నాన్న ఆ ప్రాబ్లం, నాన్న ఈ ప్రాబ్లం నాన్న అని చెప్పి ఫోన్ చేస్తారు. అక్కడే అయిపోయింది అమౌంట్ మొత్తం. గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది, గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి బేబీ అంటది, ఎందుకంటే శాలరీ పడ్డది కదా. కరెక్టే కదా, శాలరీ పడ్డది కాబట్టి బేబీ అంటది. అదే శాలరీ పడకపోతే అరే ఎక్కడ ఉన్నారా అంటారు. పడితే ఎక్కడున్నావు బేబీ, శాలరీ పడ్డదంటే బేబీ షాపింగ్కి వెళ్దాం, బేబీ ఎక్కడికి వెళ్దాం, బేబీ చాయ్ తాగుదాం చెప్పి బేబీ కాఫీ తాగుదాం అంటారు. శాలరీ పడలేదని అంటే అరే ఎక్కడ ఉన్నారా, ఏం చేస్తున్నారా అంటారు. తిన్నావా లేదా అని అడిగే పర్సన్స్ కూడా ఉండరు. అటువంటి విధంగా ప్రెసెంట్ ఉన్న సొసైటీ పీపుల్ ఉన్నారంట, చాలా ఉన్నారు. ఇప్పటికి చాలా చూసారు అలాంటివి.